తెలంగాణ సీఎం రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న 3 అనుమానాస్పద మరణాల విషయంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పేర్కొన్న 3 ఘటనల గురించి కవిత వివరణ ఇచ్చారు. న్యాయవాది సంజీవ్ రెడ్డి కోర్టులో వాదనలు సాగిస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారని, ఇది ఆరోగ్య సమస్యతో సంబంధం ఉందని తెలిపారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య భూ తగాదాల కారణంగా జరిగిందని, దీనిపై జిల్లా ఎస్పీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. ఇక దుబాయ్లో మరొకరు నిద్రలోనే మృతి చెందారని, ఈ అంశం ఇప్పటికే వార్తాపత్రికల్లో వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ 3 ఘటనలను రాజకీయం చేయడం సరికాదని, రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ రోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గట్టిగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సూచనల ప్రకారమే ఆయన పనిచేస్తున్నారని, ప్రతి విషయంలో బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి అహంకారానికి, కుటుంబ పాలనకు ప్రతీకగా మారారని ధ్వజమెత్తారు. కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను అప్రతిష్టపరిచే కుట్రల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై కేసులు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోణంలో ఆలోచిస్తూ తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. కవిత మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగానికి విరుద్ధమని, ఇది సీఎం తన కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. తిరుపతి రెడ్డికి కలెక్టర్ స్వాగతం చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అధికారాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి కూడా కవిత మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కాగ్ నివేదిక ప్రకారం ఇది 2,600 కోట్లకు మించలేదని స్పష్టం చేశారు. అంతేకాక ప్రభుత్వ ఆదాయంపై కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని అసలు సంఖ్యలతో పోల్చి చూసినా నిజానిజాలు బయటపడతాయని తెలిపారు. సారాంశంగా తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బగా మారుతాయా, లేక మరింత రాజకీయ ఘర్షణకు దారితీస్తాయా అన్నది చూడాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.